Hey guys, namaste and welcome to Hit TV. రోజు రోజుకి అక్రమ దందా చేసేవారు ఎక్కువైపోతున్నారు. ఎవరికి తెలియని రీతిలో అక్రమ దందాలు నడిపిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. అధికారులు ఎంత చెప్పినా వారి మాటలు లెక్క చేయకుండా గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపిస్తున్నారు. అలాంటి ఘటనే ఇది కూడా. అసలు విషయం ఏంటి అంటే గంజాయితో చాక్లెట్లను తయారు చేసి అమ్ముతున్నారు కొందరు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో భారీ గంజాయి చాక్లెట్స్ ముఠా గుట్టురట్టయింది. గంజాయి చాక్లెట్లు ఉన్నాయన్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి 4 కిలోల గంజాయి చాక్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కోకాపేట రాంకీ కన్స్ట్రక్షన్స్ కంపెనీ వద్ద సోదాలు చేసిన ఎక్సైజ్ అధికారులు ఓ గదిలో నిల్వ ఉంచిన వివిధ కంపెనీలకు చెందిన గంజాయి చాక్లెట్స్ ను గుర్తించారు. ఇక దీంతో ఆ స్టాక్ మొత్తాన్ని సీజ్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఒడిశాకు చెందిన సౌమ్య రాజన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు అధికారులు. నిందితుడు రాజన్ అని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్స్ తీసుకుని వచ్చి సౌమ్య రాజన్ అనే వ్యక్తి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు రోజువారీ కూలీలకు కూడా ఈ గంజాయి చాక్లెట్స్ ను సౌమ్య రాజన్ విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణలో వెల్లడైంది. ఒడిశాలో తక్కువ ధరకు గంజాయి చాక్లెట్స్ తెచ్చి హైదరాబాద్ లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని పేర్కొన్నారు. నగరంలో ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులను టార్గెట్ చేసి వారికి గంజాయి చాక్లెట్స్ ను నిందితులు అలవాటు చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. 40 గంజాయి ప్యాకెట్లను సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాలతో ఈ దాడులు చేసినట్లు చెప్పారు. ఈ గంజాయి చాక్లెట్స్ దందాను ఎంతకాలం నుంచి చేస్తున్నారు, ఎవరెవరికి విక్రయించారు అనే సమాచారాన్ని అధికారులు లాగుతున్నారు. ఇక ఇటీవల ఖమ్మం నగరంలో గంజాయి చాక్లెట్లు పట్టుబడడంతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితమైన అలవాట్లు జిల్లాల్లోనూ విస్తరించడంపై జనాలు భయపడుతున్నారు. చిన్న పిల్లలు తినే విధంగా సేమ్ టు సేమ్ చాక్లెట్లు లాగానే తయారు చేస్తూ ముఠా అమ్మకాలు చేస్తుంది. గంజాయి చాక్లెట్ల రాకెట్ ను ఆబ్కారీ టాస్క్ ఫోర్స్ బృందం గుట్టు రట్టు చేసింది. కాల్వొడ్డు ప్రాంతంలో తనిఖీలు చేస్తూ ఉండగా 2 నిందితుల దగ్గర 3 కిలోల గంజాయి చాక్లెట్స్ తో పాటు 8 కిలోల గంజాయిని గుర్తించారు. 2 యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తి, ఔరంగాబాద్ కు చెందిన 3 మహిళలను ఆబ్కారీ బృందం సోదా చేయగా 27 కిలోల గంజాయి దొరికింది. అంతేకాకుండా వికారాబాద్ జిల్లా తాండూరులోని పాన్ షాప్ లో జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీ నిర్వహించారు. నిషేధిత హుక్కా ఫ్లేవర్స్ గంజాయి పేపర్స్ సీజ్ చేశారు. ఘటనకు బాధ్యులైన 3ని అదుపులోకి తీసుకున్నారు. వరుస ఘటనలతో మరింత అప్రమత్తమైన అధికారులు తనిఖీలను మరింత పెంచుతున్నట్లు చెబుతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని